హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా మనం బాస్మతి రైస్తో బిర్యానీ చేసేసుకుందాం. ఈజీగా అయిపోద్ది ఇది. చూడండి, దానికోసం నేను రైస్, ఇంకో కేజీ చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా మొత్తం ప్యాన్ పెట్టేసుకున్నా. నెయ్యి వేసుకున్నా, కొంచెం ఆయిల్గా నెయ్యి వేసుకుందాం. హోల్ గరం మసాలాతో ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం. కొంచెం కరివేపాకు రెండు ఈ మధ్య కొంచెం పసుపు, అల్లం పేస్ట్ పసుపు పోయేంత వరకు మనం కలబెట్టుకున్నాం. ఇట్లా దీన్ని శుభ్రంగా నేను కడిగి వాష్ చేసుకుని అక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ వేసుకుందాం మనం. ఇలా ఇదంతా కలుపుకునేంత వరకు మనం ఇలా వేసుకున్నాం. ఇదంతా మనం కొంచెం ఉడికేంత వరకు దీన్ని ఇలా మూతపెట్టేసుకొని ఉంచేసుకోండి. కొంచెం ముందుగా కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఈ కొత్తిమీర, పుదీనా వేసుకుని ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అసలు. చాలా చూడండి, వాటర్ మొత్తం ఇలా పైకి వచ్చేంత వరకు మనం ఈ ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చేంత వరకు మనం ఉడకనివ్వాలి. దీన్ని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మనం ఇలా మొత్తం కలిసేంత వరకు మగ్గనిచ్చుకొని మనం కారం వేసుకుందాం. మనం ఇలా కారం వేసేసుకుందాం. ఈ కారం అంతా ముక్కలకు పట్టేంత వరకు మనం మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడే సరిపోని వేసుకోవాలి మనం. కారమైన, ఉప్పు అయినా ఇప్పుడే మనం సరిపోని వేసుకుంటే రైస్కి ఈ కర్రీకి సరిపోవాలన్నమాట. బాగా మగ్గనివ్వాలి. ఈ కారం మొత్తం ఈ ముక్కకు పట్టాలి. పట్టేంతసేపు మనం దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడే వాటర్ వేసుకోవద్దు. కొంచెం ఒక కప్పెడు మజ్జిగ పోసుకుందాం. మజ్జిగైనా కదా, పెరుగైనా కదా. రైస్ కడిగి నానబెట్టుకుందాం కొంచెం సేపు. ఇది కర్రీ ఉడికి మనం ఇట్లా ఆయిల్ పైకి మొత్తం కారం పట్టేసిన ముక్కకి ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకున్నాక ఒక్కసారి మనం మొత్తం కలవబెట్టి వేసుకుందాం. ఇలా మనం వాటర్ వేసుకుందాం. మనం అయితే దేనితో తీసుకున్నామో ఒక కప్పుకు 2 కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట. ఇగో నేను ఇప్పుడు 4 కప్పులు వాటర్ వేసేస్తున్నాను. ఇలా కలబెట్టి ఒక్కసారి ఊక తిప్పొద్దు, ఇరిగిపోయిద్ది అనమాట అన్నం. ఒకసారి ఇలా కలబెట్టి మొదలుపెట్టి మనం ఉడికించుకోవడం. ఇప్పుడే మనం ఉప్పు, కారం సరిపోయిందా మొత్తం చూసేసుకొని, లేకుంటే మనం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి ఇలా ఒకసారి కలవబెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, మనకి బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. ఎంతో టేస్టీగా బిర్యానీ, ఎందుకంటే తొందరగా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం. దాని నుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని దీని నుంచి మనకి చూడండి రెడీ అయిపోయింది అనమాట. దీంట్లోకి నేను సూప్ కానీ చేసేసుకున్నాను. సూప్ కర్రీ అనమాట. ఇలా అయిపోయింది. ఓకే, అందరూ తినేద్దాం ఒకసారి రండి. ఇదిగో చూడండి, ముక్క కానీ ఎలా ఉడికేస్తుంది. చూడండి, పీస్ కానీ ఎలా అయిపోయిందో. అంతే, మనకి ఏమైనా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా తిను ఫస్ట్ తిను సూపర్ తిను.